It's so wonderful to be back here to share, and we've been doing some meditations from the book of Revelation. మరల మీ దగ్గరికి రావడం ఎంతో సంతోషకరము. మనము ప్రకటన గ్రంథమును మనం ధ్యానిస్తూ ఉన్నాము. And we'll be touching on that topic again, especially with the 7 churches. మనం మరల ఈ ఉదయ కాలము ఆ యొక్క 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఉన్న 7 సంఘాల గురించి మనం ధ్యానించబోతున్నాం క్లుప్తంగా. So there is a big difference. My topic is rewards and crowns. ఈ యొక్క ఉదయ కాలము నా యొక్క అంశము ఈ యొక్క బహుమానము మరియు కిరీటము గురించి మనం ధ్యానించబోతున్నాము. Rewards and crowns. ఈ యొక్క ప్రతిఫలము కిరీటముల గురించి ధ్యానించబోతున్నాము. Do you like to get rewarded? ప్రతిఫలము లేదంటే బహుమానము పొందాలని ఇష్టపడుతున్నావా? Even in this church, when they had this vacation Bible school for children, on the Sunday they rewarded the children. ఈ యొక్క సంఘంలో కూడా మనం VBS చేసినప్పుడు పిల్లలకి ఆ యొక్క ప్రతిఫలం బహుమానం అనేటిది మనం ఇస్తూ వచ్చినాము. And when we see what just happened in the world with the Olympics, ఈ యొక్క ఒలింపిక్స్ ఈ యొక్క పోటీలను మనం చూస్తున్నప్పుడు there was a lot of people getting rewards. ఎంతో మందికి ఆ యొక్క బహుమానము అనేటిది వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు. Representing their country. వారి దేశాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. The fastest runner, the best players. మంచి ఆటగాళ్ళు, పరుగు పందెంలో మొదటిగా వచ్చే వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు కనబడుతూ ఉన్నారు. So that's been happening just now. ఇది ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది ఇప్పుడు. And so we can touch base on that because Paul even referred to the Olympics or the prizes and the races that he was in, comparing that to the Olympics. ఈ యొక్క పౌలు కూడా దేవుని యొక్క వాక్యములో ఈ ఒలింపిక్స్ లో ఏ విధముగానైతే ఆ యొక్క ప్రతిఫలము బహుమానం గురించి మనం చూస్తున్నాము, పౌలు కూడా అవే విషయాలు బయలుపరుస్తూ వచ్చినాడు వాక్యంలో. Have any of you followed any clips of the Olympics? ఈ యొక్క ఒలింపిక్స్ ఎవరైనా ఫాలో అవుతా ఉన్నారా ఇక్కడ? Well, what happened 100 years ago? 100 సంవత్సరాల క్రితము ఏం జరుగుతూ వచ్చింది? 100 years ago, the Olympics was held also in Paris in 1924. 1924 ఆ సంవత్సరంలో 100 సంవత్సరాల క్రితము పారిస్ లో ఈ ఒలింపిక్స్ జరిగినాయి. You're too young to remember, but I remember. 1924, 100 years ago. 100 సంవత్సరాల క్రితము 1924 ఆ సంవత్సరంలో in the same city, Paris. పారిస్ అదే ప్రాంతంలో something famous happened. అక్కడెంతో ఒక విషయం జరుగుతూ వచ్చింది. And there was a movie made out of it called Chariots of Fire. ఆ యొక్క ఒలింపిక్స్ నుంచి ఒక మూవీ కూడా తీస్తూ వచ్చినారు. And it has a strong Christian base. అది ఆ యొక్క మూవీ ఎంతో యొక్క క్రైస్తవ్యాన్ని బయలుపరుస్తూ వచ్చింది. And everyone should see that movie. ఇక్కడున్న మీ అందరూ కూడా ఆ యొక్క మూవీని చూడాలి. It is very strong Christian message. అది ఎంతో క్రైస్తవంలో ఎంతో మంచి విషయాన్ని అది అందిస్తుంది. Of a Christian athlete, Eric Liddell. ఎరిక్ లిడిల్ అన్న వ్యక్తి. He came from Scotland. ఆయన స్కాట్లాండ్ నుంచి వచ్చినాడు. And he would not practice on the Sunday because it was his purpose to worship God on Sunday. ఈ యొక్క ఎరిక్ లిడిల్ అన్న వ్యక్తి ఆదివారం రోజు ఆయన ఎలాంటి ప్రాక్టీస్ ఏమీ కూడా చేయడు, ఎందుకనంటే ఆదివారము ఆయన దేవుణ్ణి ఆరాధించే వాడుగా ఉన్నాడు. And he was supposed to run in the 100 meter. ఆయన 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. That was where everybody thought he would win the gold. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటూ వచ్చినారంటే ఇతను గెలుస్తాడు అని అనుకుంటూ వచ్చినారు. He refused. ఆయన దాన్ని నిరాకరిస్తూ వచ్చినాడు. He was sharing his testimony on Sunday morning in Paris at a church. ఆ యొక్క పారిస్ లో ఆ యొక్క సంఘములో ఆదివారం ఉదయకాలము ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటూ వస్తూ ఉన్నాడు. And everybody was angry. His whole country was angry. వారి దేశస్థులు స్కాట్లాండ్ వాళ్ళందరూ కూడా ఎంతో ఈ విషయంలో కోపపడుతూ వచ్చినారు. Because he was a favorite to win the gold medal. ఆయన గోల్డ్ మెడల్ సంపాదించే శక్తి కలిగిన వ్యక్తి ఎరిక్ లిడిల్. But he sacrificed it. కానీ ఆయన సమర్పిస్తూ వచ్చినాడు. But he qualified for the 200 and the 400. దాని తర్వాత ఆయన ఈ యొక్క 200 400 పరుగు పందెంలోకి ఆయన క్వాలిఫై అవుతూ వచ్చినాడు. But nobody expected him to win in the 400. ఆ యొక్క 400 పరుగు పందానికి దాంట్లో ఈయన గెలుస్తాడు అని ఎవరు కూడా ఊహించలేదు. That was not what he came for. ఆయన దాని కొరకు ఆయన కూడా ముందుకు రాలేదు. But he ran. కానీ దాని కొరకు ఆయన పరిగెడుతూ వచ్చాడు. And he was the fastest in the world that year. ఆ యొక్క సమయంలో ఈ యొక్క ఎరిక్ లిడిల్ ఆయన పరుగు పందెంలో ఆయన మొట్టమొదటిగా వస్తూ వచ్చినాడు. And somebody gave him this verse from the Bible
just before he got the gold medal. ఆ యొక్క గోల్డ్ మెడల్ ఆయనకి రాక మునుపు ఆయనకు ఒక వాక్యము అందించినారు. He that honors me, I will honor. నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను. If you honor God, God will honor you. నీవు దేవుణ్ణి గనపరిస్తే దేవుడు నిన్ను గనపరుస్తాడు. And God honored him. దేవుడు ఎరిక్ లిడిల్ ని So he గనపరుస్తూ became వచ్చాడు. the most famous man in Scotland. ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా స్కాట్లాండ్ దేశంలో They ఉన్నాడు. were angry with him. ఒకప్పుడు ఆ దేశం అంతా కూడా ఆయన విషయంలో కోప్పడుతూ వచ్చినారు. Now they were happy కానీ ఇప్పుడు వారందరూ సంతోషిస్తూ because he వచ్చారు. won the 400. ఎందుకనంటే ఆయన 400 పరుగు పందెంలో గెలుస్తూ వచ్చినాడు. But he only used that as a platform to share his testimony. ఆ యొక్క విషయాన్ని అంతటినీ కూడా ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నటకు ఆయన ఎంతగానో ఉపయోగిస్తూ వచ్చినాడు. And he stopped running. దాని తర్వాత ఆయన పరుగు పందెం అనేది మళ్ళా పరిగెత్తలేదు. And he shared to everybody in Scotland that God called me to go to China. అక్కడ స్కాట్లాండ్ లో ఉన్న వారందరికీ ఆయన వెళ్ళి చెప్తూ వచ్చినాడు, దేవుడు నన్ను చైనా దేశానికి సువార్త కొరకు పంపిస్తూ ఉన్నాడు అని. And he gave his life for the Chinese people. అక్కడున్న చైనీస్ వారి కొరకు ఈ యొక్క ఎరిక్ లిడిల్ అన్న వ్యక్తి ఆయన జీవితాన్ని సమర్పిస్తూ వచ్చినాడు. And he was captured by the Japanese, held in the concentration camp. అక్కడ జాపనీస్ ద్వారా పట్టింపబడి అక్కడ ఎరిక్ లిడిల్ ఉంటూ వచ్చినాడు. That's where he died. అక్కడనే ఆయన చనిపోతూ In వచ్చినాడు China. చైనా దేశంలో. And at his funeral, somebody said about Eric Liddell, Jesus Christ lived in our camp. ఆయన ఎరిక్ లిడిల్ గురించి ఆయన చివరి దినాలలో ఆయన చనిపోయిన తర్వాత అందరూ చెప్తూ వచ్చిన మాట ఏంటిది అంటే ఆ యొక్క క్యాంప్ లో యేసు క్రీస్తు ప్రభు కూడా నివసిస్తూ ఉన్నారు. Jesus Christ lived here because Eric was here. ఈ ఎరిక్ ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ ఉన్నారు అని సాక్ష్యమిస్తూ He వచ్చాడు. represented Jesus. ఈ యొక్క ఎరిక్ లిడిల్ యేసు ప్రభుని రిప్రజెంట్ చేస్తూ వచ్చినాడు. He was an example of his love that he served there. ఆయన దేవుని యొక్క ప్రేమని ఆ యొక్క సమర్పణని ఒక ఉదాహరణగా ఆయన జీవిస్తూ వచ్చినాడు. In a concentration camp in a very difficult situation. ఎంతో కష్టకరమైన బంధింపబడిన ఆ స్థలములో ఆయన సాక్ష్యముగా ఉంటూ వచ్చినాడు. That's 100 years ago. అది 100 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన. Not the end of the story does not come on the movie. ఆ యొక్క చివరిగా ఏదైతే జరిగిందో అది ఆ యొక్క మూవీలో చిత్రీకరించలేదు. But his testimony in the Olympics does come on in the movie. కానీ ఆ యొక్క మూవీలో ఈ యొక్క ఒలింపిక్స్ లో ఆయన సాక్ష్యం అంతా కూడా చూపిస్తూ వచ్చినారు. I took many people to see that movie when it came out. It won many awards. అది వచ్చిన తర్వాత నేను ఎంతో మందిని ఆ యొక్క మూవీ చూపించడానికి తీసుకొని వెళ్తూ వచ్చినాను. Well, there's another champion. ఇక్కడ ఇంకొక గెలిచిన వ్యక్తి ఛాంపియన్ ఉన్నారు. Last week. గత వారంలోనే. And her name is Sydney McLaughlin from USA. ఆమె యుఎస్ నుంచి సిడ్నీ తన పేరు. She won the 400-meter hurdles. ఆమె 400 పరుగు పందెంలో ఆమె గెలుస్తూ వచ్చింది. 21-year-old woman. ఆమె వయసు 21 సంవత్సరాలు. And she won the gold medal. ఆమె గోల్డ్ మెడల్ సంపాదిస్తూ వచ్చింది. She even won 4 years ago in Tokyo. టోక్యోలో జరిగిన 4 సంవత్సరాల క్రితం కూడా ఆమె గెలుస్తూ She వచ్చింది. was only about 16. ఆమె ఆ సమయంలో 16 సంవత్సరాలు. But nobody knew about her. ఆమె గురించి అప్పుడు ఎవరు కూడా తెలియదు. And she did not share her faith. ఆమె విశ్వాసమును ఎవరికి కూడా పంచుకోలేదు. But if you go to the Christian Post, you'll see this time she decided to declare that the most important thing in her life was Jesus Christ. కానీ ఈ సమయంలో ఆమె గెలిచిన తర్వాత ఆమె బాహ్యంగా వచ్చి అందరికీ కూడా చెప్తూ వచ్చింది, నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే యేసు క్రీస్తు ప్రభువారు అని. She said here, records come and go, but the glory of God is eternal. ఈ యొక్క బహుమతులు అనేటివి వచ్చి వెళ్తా ఉంటాయి, గెలుపు అనేటిది వచ్చి వెళ్తా ఉంటది, కానీ దేవుని యొక్క మహిమ నిరంతరం ఉంటుంది అనేటిది సాక్ష్యమిస్తూ వచ్చింది. She said, what I have in Christ is far greater than what I have and don't have in life. నాకు క్రీస్తులో నేను ఏదైతే కలిగి ఉన్నానో అది ఎంతో శ్రేష్టమైనది అనేటిది బయలుపరుస్తూ వచ్చింది. She says, I pray my journey will be a clear depiction of submission and obedience to God. నా యొక్క ప్రార్థన, నా జీవితం ఏంటిది అంటే దేవుని యొక్క చిత్తానికి నేను సమర్పించుకొని ముందుకెళ్తూ ఉన్నాను అని చెప్తూ వచ్చింది. She said, my only purpose in life is to use my gifts He has given me to point all the attention to God. నా యొక్క జీవితంలో ఆమె చెప్తూ వచ్చిన మాట ఏంటిది అంటే నా జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది అంటే నాకు ఏదైతే అటెన్షన్ ఏదైతే వస్తుందో అదంతా కూడా క్రీస్తుకి రావాలి అని ఆమె చెప్తూ వచ్చింది. Just because I may not win every race or receive every one of my heart's desire does not mean that God has failed me. His plan, His will is perfect. నా హృదయ వాంఛలన్నీ నెరవేర్చబడకపోయినా, నేను అన్ని మెడల్స్ నేను గెలవకపోయినా, కానీ నా యొక్క ఆశ మాత్రము దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నా జీవితంలో జరిగింపబడాలి అనేటిది. Pray that
the world would notice this testimony. ఈ యొక్క సాక్ష్యము లోకము చూచులాగున ప్రార్థన చేస్తాం. What a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యాలు ఇవి. She's not going to say, "See what I won, see this gold medal." ఆమె ఈ యొక్క గోల్డ్ మెడల్ పట్టుకుని నేను ఏది సంపాదించినను, నేను ఏ విధముగా గెలిచినానని చెప్పట్లేదు. She's going to say, "See Jesus in my life." ఆమె చెప్తా ఉంది గోల్డ్ మెడల్ కాదు, క్రీస్తుని చూడండి నా జీవితము ద్వారా అని చెప్తూ And if వస్తుంది. people don't see Jesus, చాలా మంది యేసు ప్రభుని చూడలేకపోతా ఉన్నారు. then don't call yourself a Christian. ఒకవేళ నీ జీవితాన్ని బట్టి యేసు ప్రభుని చూడలేకపోతే నీవు క్రైస్తవుడు అని చెప్పకు. People should see something different. నీ జీవితంలో నీ జీవితాన్ని బట్టి వేరే వారు ఒక విభిన్నమైనది చూస్తూ ఉండాలి. So now we are going to start our message. ఈ యొక్క ఉదయకాలం మన యొక్క వర్తమానాన్ని మనం ఆరంభిస్తాము. Thank you for your prayers for our trip, which is starting next month. ఈ యొక్క వచ్చే మాసంలో వచ్చే నెలలో మా యొక్క ప్రయాణం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, దాన్ని బట్టి వందనాలు. Some of you are directly involved with your family with our trip. మీలో కొంతమంది కుటుంబంగా మాకు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. Vincent, his father is going to help a lot, his family. Vincent's parents and also Samuel. విన్సెంట్ వాళ్ళ పేరెంట్స్, Where's Samuel today? శామ్యుయల్ పేరెంట్స్ వాళ్ళు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. Yeah. They have made sure that we are filling up the schedule. ఖాళీ ఉన్నాయి అన్ని కూడా వాళ్ళు నింపుతూ వస్తున్నారు. And in India they don't give you any rest. ఇండియా భారతదేశానికి వెళ్తే రెస్ట్ అన్న పదం కనిపించదు. So pray for us because we do have some health issues. మాకు కొన్ని ఆరోగ్యపరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి, దయచేసి మా కొరకు ప్రార్థించండి. Both my wife and I have health issues. మా ఇరువురికి కూడా ఎన్నో ఆరోగ్య సంబంధమైన పరిస్థితులు ఉన్నాయి, దయచేసి ప్రార్థించండి. And our going depends on God and God's strength in our lives. మేము వెళ్ళడము దేవుని యొక్క శక్తి, దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ ఉన్నాము. Pray for all the meetings we will have next time. We'll have an update with our newsletter. ఈ యొక్క వచ్చే నెలలో మనము ఎక్కడికైతే వెళ్తున్నామో అవంతటిని కూడా నేను అప్డేట్ చేస్తాను. And you'll be able to pray more. తద్వారా మీరు ఇంకా అధికముగా We represent ప్రార్థించగలుగుతారు. your church here. మేము ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరాన్ని మేము రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. And we will share greetings with them. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ సంఘం గురించి అక్కడ చెప్తూ ఉంటాం. So pray for this trip. ఈ యొక్క ప్రయాణము కొరకు దయచేసి మా గురించి ప్రార్థించండి. We've been praying for God's supply. దేవుని మా యొక్క అవసరతలు దేవుడు మాకు సాయం చేయ కొరకు ప్రార్థిస్తున్నాము. We've been praying actually for $30,000. మేము $30,000 కొరకు మేము ప్రార్థిస్తున్నాము. In the last 2 months God has provided over 15,000. ఈ యొక్క గత 2 నెలల నుంచి దేవుడు 15,000 వరకు దేవుడు సమకూరుస్తూ వచ్చినాడు. Some of this has come from international students that were international students. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నుంచి ఎంతో అక్కడ నుంచి మాకు ఎంతగానో వాళ్ళు ఇస్తూ వచ్చినారు. So pray that we'll be able to bless the people as we go and share with them. మేము వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఆశీర్వదిస్తూ దేవుని వాక్యాన్ని పంచుటకు మా గురించి That's all ప్రార్థించండి. we want to do is give glory to God and bless people. మేము దేవుణ్ణి మహిమపరిచి ఉన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండాలనే మా ఆశ. And to pray that we'll survive. మేము అక్కడ వెళ్ళి ఈ ప్రయాణం అంతట్లో దేవుడు సాయం చేసే కొరకు ప్రార్థించండి. And so pray for Heather. She's got some heart problems and I have some problems. సో ఆంటీకి హార్ట్ ప్రాబ్లమ్స్, నాకున్న సమస్యలు, వీటన్నిటి గురించి దయచేసి మీ ప్రార్థనలో I'm going జ్ఞాపకం through చేసుకోండి. another medical test next week. వచ్చే వారంలో ఇంకో మెడికల్ టెస్ట్, దాని గురించి నేను వెళ్తూ ఉన్నాను, సిద్ధపడుతున్నాను. But we're planning to go. And even if we die in India, it's okay. You can come to our funeral in India. మేము వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాము. ఒకవేళ మా చివరి దినాలు ఇండియాలోనే మేము మరణిస్తే అక్కడనే దేవుడు తీసుకోవాలనుకుంటే దేవుడు తీసుకుంటాడు. My wife is shaking her head. Okay. So let's read God's word today. దేవుని వాక్యాన్ని మనము ఈ ఉదయకాలం చదువుదాం. We have seen a lot from about God's love this morning. మనం ఈ ఉదయకాలము దేవుని ప్రేమ గురించి మనం వింటూ వచ్చినాము. I want to read 1 Corinthians chapter 9, 24 to 27. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. Maybe we can read that alternately. I'll read verse 24, you read verse 25. మనం మార్చి ఈ యొక్క భాగాన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మార్చి చదువుకుందాం. Do not you know that in a race all the runners run, but only one gets the prize? Run in such a way as to get the prize. 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. Therefore I do not run like a man running aimlessly. I do not fight like a man beating the air.
గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. And then Philippians chapter 3. అదే విధముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Apostle Paul. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12 to 14. 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. Well, let's read it all together. మనందరం కలిసి ఈ భాగాన్ని చదువుకుందాం. Verse 12. 12వ వచనము. Not that I have already obtained all this or have already made great perfect, but I press on to take hold of that for which Christ took a hold of me. Brothers, do not consider myself to have taken hold of it, but one thing I do, forgetting what is behind and straining forward to what is ahead, I press on to the goal to win the prize for which God has called me heavenward in Christ Jesus. And then one more verse. 2 Corinthians 4:17. ఇంకొక వాక్యము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. 4 verse 17. 4వ అధ్యాయము 17వ వచనము. Okay, and 18. 17 18 వచనాలు. Okay, let's do it. కలిసి చదువుకుందాం. For our light and momentary troubles are achieved for us an eternal glory that far outweighs them all. For we fix our eyes on not what is seen, but what is unseen. For what is seen is temporal, and what is unseen is eternal. These all reflect. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, open our hearts this morning. Touch me. Use my lips. Lord, in my weakness, may you be my strength. And Lord, that people will also see Jesus this morning and be drawn to him. We pray in Jesus' name. Amen. Amen. All these verses we're looking at prizes and rewards. ఈ యొక్క వాక్యాలన్నీ కూడా ఈ యొక్క బహుమతి గురించి బహుమానముల గురించి మనం చూస్తున్నాం. And so my topic this morning is rewards and crowns. ఈ యొక్క ఉదయకాలము నా అంశము ఈ యొక్క బహుమానము కిరీటము గురించి ఉన్నది. We must make sure that we know there's a difference between rewards and salvation. మనకి ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క రక్షణకి మరియు బహుమానముకు ఆ యొక్క వ్యత్యాసం అనేటిది ఉన్నది. We must not get them mixed up. ఆ రెండిటిని కూడా మనం కలిపివేయకూడదు. Salvation is about God's work for us. ఈ యొక్క రక్షణ అనేటిది దేవుని కార్యము, దేవుని యొక్క కార్యం మన జీవితంలో చేసినది. It's a free gift. అది ఉచితముగా బహుమానము. You can't do anything to get this gift. ఈ యొక్క బహుమానమును పొందుకొనుటకు మనం ఏమి కూడా చేయలేము. Accept it and believe. మనం ఒకటే చేయగలుగుతాం, ఏంటిది అంటే దాన్ని అంగీకరించి విశ్వసించడం మాత్రమే. You can't pay for it. దాని గురించి మనం ఏమి కూడా దాని గురించి ప్రయాసపడలేము. You can't go to church 100 times. 100 సార్లు మందిరానికి వెళ్తే రక్షణ రాదు. You can't give $1 million. $1 million డబ్బు ఇస్తే రక్షణ రాదు. It is God's work for us. అది దేవుడు మన కొరకు చేసిన కార్యము. No one can earn it. ఎవరు కూడా దాన్ని సంపాదించలేరు. But rewards are about our work for God. కానీ బహుమానములు ప్రతిఫలము అనేటిది మనము దేవుని కొరకు చేసే పనులు. After we realize salvation, మనం ఈ రక్షణని గ్రహించి పొందుకున్న తర్వాత then we work for God. తరువాత మనము దేవుని కొరకు ప్రయాసపడే వారంగా ఉంటాం. Salvation is dependent on God's faithfulness. ఈ యొక్క రక్షణ అనేటిది దేవుని యొక్క నమ్మకత్వము మీద ఆధారపడి ఉన్నది. His mercy, his grace. ఆయన కనికరము, కృప మీద ఆధారపడి ఉన్నది. The rewards are conditional depending on your faithfulness. ఈ యొక్క ప్రతిఫలము, బహుమానము అనేటిది షరతులతో కూడి ఉన్నది. అది దేని మీద అంటే మన యొక్క పనుల మీద ఆధారపడి ఉన్నది. Paul says to Timothy, in Timothy 2:12, పౌలు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, if you endure, you shall reign with him. నీవు సహించిన వాడవైతే ఆయనతో కూడా ఏలుదువు అనేటిది పౌలు బయలుపరుస్తూ ఉన్నాడు. If you endure in this life, నీవు ఈ లోకంలో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే, you shall reign with Christ in heaven. నీవు పరలోకములో దేవునితో కూడా నువ్వు ఏలుతావు అని పౌలు చెప్తున్నాడు. And in fact, in other verses it says that we will even be given authority over the nations. ఇంకొక వచనాలలో కూడా మనకు కనపడతా ఉంది, ఈ యొక్క దేశాల మీద అధికారము కూడా మనకి ఇవ్వబడుతున్నది. Here you'll never be Prime Minister of India. ఈ యొక్క భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనం ఎప్పుడు కూడా కాలేము. I don't think. I will never be Prime Minister of Canada. నేను ఈ యొక్క కెనడా ప్రైమ్ మినిస్టర్ నేను ఎప్పుడు కూడా కాలేను. But in heaven
If you're faithful to him, he will give you authority over the nations. కానీ నువ్వు పరలోకములో ఆయన కొరకు నువ్వు నమ్మకంగా ఉంటే ఈ యొక్క దేశాల మీద అధికారమును దేవునికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. That's Revelation chapter 2. అది ప్రకటన 2వ అధ్యాయము. So our belief determines our eternal destiny. మన విశ్వాసము నమ్మకము అనేటిది మనము నిత్యత్వములో ఎక్కడ ఉండబోతా ఉన్నాము అనేటిది నిర్ణయం చేస్తా ఉంటుంది. Where we're going. మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాము అనేది. But our behavior determines our eternal rewards. మన వైఖరి అనేటిది మన పరలోకములో ఎలాంటి బహుమానములు పొందుకుంటాము అనేటిది మన వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. So what you do here will determine your reward. నీవు ఇక్కడ ఏం చేస్తా ఉంటున్నావో అదే పరలోకములో నీకు ఏమి పొందుకుంటున్నావు అనేటిది నిర్ణయింపబడుతుంది. There is eternal consequences to our faith. మన యొక్క విశ్వాసమునకు ఆ యొక్క నిత్యములో ఉండే యొక్క పరిమాణాలు అనేటివి ఉంటాయి. When you believe, God promised you eternal life. ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించినావో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నిత్య జీవమును దేవుడు అనుగ్రహించినాడు. But what you do now determines the consequences of your position in heaven. కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, అంగీకరించిన తర్వాత నువ్వు ఏం చేస్తా ఉన్నావో దాన్ని బట్టి పరలోకంలో ఆ యొక్క మనం ఏ స్థానంలో ఉండబోతా ఉన్నామో అనేటిది బయలుపరుస్తుంది. So my first point is that all the 7 churches in Revelation are being motivated to action, resulting in rewards and crowns. ఈ యొక్క మొదటి అంశముగా మనం చూస్తే ఈ 7 సంఘాలు కూడా వారిని ఇంకా దేవుని కొరకు పని చేయాలి అనేటిది ఆ యొక్క మాటలు మనకు కనబడతా ఉన్నాయి. We're a picture of those 7 churches. మనం ఆ యొక్క 7 సంఘాలని కూడా మనం సూచిస్తాం. This is a picture of all God's family. ఇది మనందరం కూడా దేవుని కుటుంబము అనేటిది కనపరుస్తా ఉన్నది. So there's 7 churches there. అక్కడ 7 సంఘాలు కనబడతా ఉన్నాయి. Sign of perfection. ఆ యొక్క సంపూర్ణతకు 7 అంటే సంపూర్ణతకు కనబడతా ఉంది. God is telling these churches something about their condition. దేవుడు ఈ సంఘాలకి వారి స్థితిని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. And 5 of those 7 churches has some big problems. ఈ యొక్క 7 సంఘాలలో 5 సంఘాలకి వాళ్ళ సంఘాలలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. They were going away from Jesus. వారు యేసు ప్రభు నుంచి దూరముగా వెళ్తా ఉన్నారు. They were leaving their first love. వారి మొదటి ప్రేమని వారు విడిచిపెడతా ఉన్నారు. They were getting cold. వారు చల్లబడిపోతా ఉన్నారు. In fact, Sardis church says you are dead. ఈ యొక్క సార్దేస్ సంఘానికి దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు చచ్చిన సంఘము అని చెప్తా ఉన్నాడు. You're a Christian but you're dead. నువ్వు క్రైస్తవుడవే కానీ చచ్చిన వాడవుగా ఉన్నావు. How sad this is. ఎంత చింతకరమైన మాట. So all these 7 churches are getting a message from God. ఈ యొక్క 7 సంఘాలకి దేవుడి నుంచి దేవుడు యొక్క వర్తమానం పంపిస్తా ఉన్నాడు. So each church also at the end of each church they're also getting motivated with rewards and crowns. ఈ ప్రతి సంఘానికి కూడా చివరిదిగా దేవుడు వారికి మీరు ఈ కార్యము చేస్తే ఈ ప్రతిఫలం ఉంటది, ఈ కిరీటం నేను ఇస్తాను అని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. So let's in Ephesians, Ephesus, the first church. ఈ యొక్క మొదటి సంఘము ఎఫెసస్ సంఘమునకు. I think we got the list there. Or not. Next slide. No. Oh no, I don't have. Okay, Ephesus 2, Revelation 2:7. If you're in Revelation, you can see. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనంలో these every church is God is closing the message of every church. ప్రతి సంఘానికి కూడా దేవుడు చివరిగా ఒక వర్తమానముతో ముగిస్తా ఉన్నాడు. Telling them if you are victorious, నీవు జయవంతమైన జీవితం మీరు జీవిస్తే I will give you the right to eat the tree of life. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలము భుజింపనెత్తును. That is Revelation 2:7. అది ప్రకటన 2:7. And then you go on to the next church. దాని తర్వాత సంఘానికి మనం వెళ్తే స్మరణ సంఘమునకు says be faithful even to the point of death, verse 10. ఈ యొక్క 10వ వచనంలో చివరి మరణము వరకు నమ్మకముగా ఉండుము. And I will give you the crown of life. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. Even if you're going to die for your faith. నీ విశ్వాసము కొరకు నువ్వు చనిపోయినా be faithful. నీవు నమ్మకంగా ఉండు to the end. చివరి వరకు. And this church was going through very difficult times. ఈ సంఘం ఎంతో కష్టకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్న సంఘము. People were losing their property. People were in danger of their life. వారి జీవితంలో ఎంతో ప్రమాదం ఉంది. వారి ఆస్తి అంతా కూడా వాళ్ళు కోల్పోతూ వస్తూ ఉన్నారు. And in Revelation 2:11 says the one who is victorious will not be hurt at all. ఈ యొక్క ప్రకటన 2:11వ వచనంలో ఈ యొక్క సంఘములతో జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అని చెప్పారు. Today around the world many people are suffering. ఈ యొక్క లోకంలో ఎంతో మంది వారు శ్రమపడుతూ వస్తూ ఉన్నారు. We are going to Laos.
మేము లాహోస్ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం. Not Laos itself, but the border of Laos. ఆ యొక్క లాస్ బార్డర్కి మేము వెళ్తూ ఉన్నాం. And 2 years ago, we met 100 pastors from Laos, many of them who had been in prison, and many who had suffered, and they came for a 3-day conference. ఈ యొక్క 2 సంవత్సరాల క్రితము ఒక 100 మంది పాస్టర్స్, ఎంతో మంది వారు చెరసాలలో ఉన్నారు, వారందరూ కూడా ఈ యొక్క క్యాంప్ జరిగినప్పుడు ఎంతో మంది వాళ్ళు వస్తూ And వచ్చారు. one of them was this man. దాంట్లో ఒక వ్యక్తి ఇతను. That was 2 years ago. 2 సంవత్సరాల క్రితం జరిగినది ఇది. We bow down to these people who suffer so much. వీళ్ళు క్రీస్తు కొరకు శ్రమపడుట చూచి వాళ్ళ ఎదుట సాష్టాంగ పడబుద్ధి అవుతుంది. They have such a great hunger and faith in God. వారు దేవుని కొరకు ఎంతో ఆకలి కలిగి ఉన్న వ్యక్తులు వీరు. July 27th. July 28th. జూలై 28వ దినమున Just a couple of weeks ago. కొన్ని 2-3 వారాల క్రితమే 2 motorcycles with men with masks on them came to his home with his wife and 2 children there. And they took their guns and they shot him 7 times. అక్కడ ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్స్ మీద వచ్చి వారి ఇంటికి వచ్చి మాస్కాన్ని ధరించుకొని వారిని గన్తో 7 సార్లు కాల్చి చంపివేసినారు. He's gone. ఆయన చనిపోయినాడు. He was a church leader that was known in Laos everywhere. ఆ యొక్క లావోస్ లో ఒక సంఘంలో ఆయన నాయకుడిగా పెద్దగా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. The title of this article was, "This pastor was warned by authorities to stop Christian activities." ఆ యొక్క శీర్షిక, ఈ యొక్క ఆర్టికల్ యొక్క శీర్షిక ఏంటిది అంటే ఈ యొక్క పాస్టర్ కి అక్కడున్న అధికారుల నుంచి ఒక హెచ్చరిక జారీ చేయబడ్డది, ఈ యేసు ప్రభు గురించి చెప్పొద్దు అని. We are going to be going to those same people to share with them for 3 days. మేము మరలా ఈ వ్యక్తుల దగ్గరికి మేము మరలా 3 దినాలు ఈ యొక్క వాక్యాన్ని అందించడానికి వెళ్తూ ఉన్నాం. We met him 2 years ago. 2 సంవత్సరాల క్రితం ఆయనను కలిసినాము. It has shaken the whole church in Laos. ఆ లావోస్ లో ఉన్న సంఘం అంతా కూడా ఈ విషయాన్ని సంఘటనను బట్టి కదిల్చబడుతూ వచ్చింది. This happened in the book of Revelation. It's still happening today all over the world. ఇది ప్రకటన గ్రంథంలో జరగబడింది. ఈ దినము ఈ సమయంలో కూడా లోకమంతా కూడా ఇవే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. But he's alive. కానీ ఆయన సజీవముగా ఉన్నాడు. He only experienced the first death. ఆయన యొక్క మొదటి మరణము, శరీర మరణాన్ని మాత్రమే ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. That's the physical death. అది శరీరము మరణము. But God has given him a crown. కానీ దేవుడు ఆయనకి ఒక కిరీటమును దేవుడు ధరింపజేశాడు. Crown of martyrs. ఆ యొక్క విశ్వాసం కిరీటము. His faithfulness. ఆయన నమ్మకత్వమైన విషయం. His willingness to not stop Christian activities just because someone warned him. ఎవరు ఆయనకు హెచ్చరిక చేసినారు కాబట్టి ఈ క్రైస్తవ విషయాలన్నీ కూడా ఆయన ఆపకుండా ముందుకెళ్ళిన దాన్ని బట్టి. And so all these other churches, Pergamum, Thyatira, in Revelation 2, Revelation 3, every one of them is given a reward if they are victorious. ఈ యొక్క పెర్గమ సంఘము, థియతిరా సంఘము, ఈ సంఘాలన్నిటికీ కూడా మీరు జయిస్తే మీకు ఒక కిరీటము లేదు అంటే ఒక బహుమానం ఇస్తాను అని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. In Revelation 2:26, ఈ యొక్క ప్రకటన 2:26 వచనము, to the church in Thyatira, the one who is victorious and does my will to the end, I will give authority over the nations. ఈ యొక్క థియతిరా సంఘానికి దేవుడు చెప్తున్న మాట, జయించు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. We do not know exactly how all these rewards and all this is going to happen. ఈ యొక్క బహుమానములు, ఈ ప్రతిఫలం అనేటిది ఎలాగున జరుగుతా ఉన్నది అవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలియనప్పటికీ, but the message of rewards is very strong in the Bible. కానీ దేవుని వాక్యంలో మాత్రము వాక్యానుసారముగా ఈ యొక్క బహుమానము అనేటిది స్పష్టముగా దేవుడు బయలుపరుస్తూ వస్తూ ఉన్నాడు. Even though these churches had problems, ఈ సంఘాలకి సమస్యలు ఉన్నప్పటికీ, even though Satan had caused some of them to compromise, సైతాను ఈ సంఘాలని రాజీపడే విషయాలు తీసుకొచ్చినప్పటికీ, some of them fell into sin, కొన్ని సంఘాలు పాపంలో పడిపోయినాయి, they are warned, వాళ్ళు హెచ్చరింపబడ్డారు, but they're also encouraged. దాని తర్వాత వారికి ప్రోత్సాహమును కూడా దేవుడు అందించాడు. If you go God's path, నీవు దేవుని మార్గంలో వెళ్తే, if you repent, నీవు పశ్చాత్తాపడితే, if you change, నీవు మారు మనసు పొందితే, if you're obedient to Christ, నీవు క్రీస్తుకి విధేయత చూపిస్తే, you'll be victorious. నీవు జయించేవాడిగా ఉంటావు. And you will be rewarded. నీవు ప్రతిఫలమును పొందుకునే ఆ యొక్క బహుమతిని పొందుకునేవాడిగా ఉంటావు. That's why I'm not slowing down. అందునిమిత్తమే నేను ఇంకా దేవుని కొరకు పరిగెడతాను, ఆగట్లేదు. So I want to share some of these truths about rewards and crowns. ఈ యొక్క బహుమతులు, కిరీటముల గురించి కొన్ని విషయాలు మీకు బయలుపరుస్తాను. We know that all believers are given responsibilities. మనందరికీ కూడా తెలుసు, ప్రతి విశ్వాసికి దేవుడు విభిన్నమైన బాధ్యతలని దేవుడు ఇచ్చినాడు. God has given us the great mission. దేవుడు మనకు ఒక గొప్ప
పనిని దేవుడు అప్పగించినాడు. And we are to join him on his mission. ఆయన చేస్తున్న పనిలో మనము జత చేయబడాలి. This is not your mission. ఇది నీ పని కాదు, This is not my mission. ఇది నా పని కాదు, It's God's ఇది mission. దేవుని పని. Wow. That's an awesome responsibility. ఎంతో ఆశ్చర్యమైన ఆ యొక్క బాధ్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. And is your mission the same mission as God's mission? నీ పని దేవుని పని ఒకటేనా రెండు? Well, think about that. ఒకసారి ఆలోచించు, Think about it. ఒకసారి ఆలోచించు. Is your mission God's mission? నీవు చేసే పని అది దేవుని పని అయినా? Going to India, if we're not on God's mission, we're going to cancel our flight ఒకవేళ tomorrow. భారతదేశానికి వెళ్ళడము అది దేవుని పని కాకపోతే రేపటి దినమే నా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం. Every day we pray and prepare and ask God how he can use us while we go. ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ, దేవా మేము ఎక్కడికి వెళ్ళాలి, మమ్మల్ని మీరు ఎట్లా వాడుకుంటారు అని ప్రార్థన చేస్తూ We ఉంటాం. feel so weak. మేము చాలా బలహీనముగా ఉన్నాం, We feel so inadequate. మేము మాలో ఎంతో బలహీనత ఉంది అని మాకు తెలుసు. But he is our strength. కానీ దేవుడే మాకు బలమై ఉన్నాడు. He'll give us the words to say. ఆయన ఏ మాటలు ప్రకటించాలో దేవుడు మాటలను So అందిస్తాడు. believers are given responsibility. You, every one of us. విశ్వాసులకి దేవుడు బాధ్యతలను దేవుడు అనుగ్రహించినాడు. But the responsibilities are different. కానీ బాధ్యతలు అనేటివి విభిన్నమైనవి. In Matthew 25, you have a parable that one person is given 10 talents, one person given 5, one person given 2. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానము మనకు చెప్పబడుతుంది. ఒక వ్యక్తికి 10 తలాంతులు, ఇంకో వ్యక్తికి 5, ఇంకో వ్యక్తికి 2 ఇవ్వబడినాయి. We don't have time to go through all those. ఇవన్నీ ధ్యానించడానికి మనకు సమయం లేదు, కానీ But it says that God's the giver, దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. and he gives everyone according to their abilities. వారి సామర్థ్యము కొలది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. My ability is not cooking. నేను నా సామర్థ్యం వంట చేయడం నా సామర్థ్యం కాదు. Nor is it singing. నేను పాటలు పాడడం నా సామర్థ్యం కాదు. Although I can sing, oh Jesu ne prema, or I can sing stutin tu na pranama. I can sing a couple of those scores, but I can't. They never asked me to join the music team here. ఈ 2-3 పాటలే నేను పాడతాను, అవి పాడను కదా, నన్ను ఇక్కడ నిలబెడితే కష్టం. But I love praising God. కానీ దేవుణ్ణి స్తుతించడం అనేది నాకు ఎంతో ఇష్టం. But God has given me an ability of evangelism, talking to everybody I meet on the street, in the coffee shop, in the swimming pool. కానీ దేవుడు నన్ను సువార్త ప్రకటించటకు దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, కాఫీ షాప్ లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాలని దేవుడు మాటలను ఇస్తూ ఉంటాడు. But really what makes the impact when they come to our house, like those 2 ladies did that are sitting beside my wife, and they saw that she can cook real Indian food, right? Did she not cook real Indian food? Yeah, and I didn't even teach her. ఆంటీ ఎంతో మంచిగా చక్కగా ఈ యొక్క ఇండియన్ ఫుడ్ తను ప్రిపేర్ చేస్తూ వస్తూ ఉంటారు. Yes, so everyone has their own abilities. ప్రతి ఒక్కరికి కూడా వారి సామర్థ్యము దేవుడు వారికి ఉన్నది. Some people sometimes say, oh, my wife sometimes says, what, I can't do it, I can't be like Bert. కొన్నిసార్లు నా భార్య అంటా ఉంటుంది, నేను బర్ట్ లాగా ఉండలేను అని. But when people come to our home, they're touched by her love. కానీ ఎప్పుడైతే వారు మా ఇంటికి వస్తారో తన ప్రేమని బట్టి ఎంతో మంది తాకబడుతూ ఉంటారు. So 1 Corinthians 12:4-5. Someone read that. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు ఎవరైనా దయచేసి చదవగలుగుతారా? Somebody read 12:4-5. There. Someone? There are different kinds of gifts, but the same Spirit. There are different kinds of service, but the same Lord. We have the same Lord, మనకి ఒకే ప్రభువు, but many different gifts. కానీ విభిన్నమైన నానా విధములైన బహుమానం. And that's how the body of Christ can function. అలాగుననే యొక్క క్రీస్తు శరీరం అనేటిది పని చేయబడుతూ ఉంటుంది. And 1 Corinthians 3:6-8. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల వరకు Paul is talking about fields and sowing and reaping. అక్కడ పౌలు ఇక్కడ పొలంలో ఆ యొక్క విత్తువాడి కొరకు కోయివాటి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. Paul says, I planted the seed, Apollos watered it, but God is making it grow. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, నేను విత్తనాను అపోస్ Verse 7 and 8. 7వ వచనంలో చూస్తే, కాబట్టి వృద్ధి కలుగజేయు దేవుని వలనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. So the one who plants and the one who waters have one purpose. ఈ యొక్క నాటువాడైనా నీళ్లు పోయివాడు వాడి యొక్క ఉద్దేశం ఒకటే. And they will be rewarded according to their own labor. వారు చేసే కష్టమును బట్టి వారికి జీతమును వారు పుచ్చుకుంటారు.
We need to be faithful in doing what God wants us to do. దేవుడు మనం ఏమి చేయాలని దేవుడు ఉద్దేశించినాడు దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. That's why I carry Gospels in my car. అందునిమిత్తమే నా యొక్క కారులో ఎప్పుడు కూడా సువార్త పత్రికలు I was at a wedding 3 weeks ago. 3 వారాల క్రితం ఒక వివాహానికి నేను వెళ్ళినాను. At wedding you only think about the couple getting married. I did the wedding. నేనే అక్కడికి వెళ్ళి వివాహం జరిపించినాను. అక్కడికి వచ్చిన వారందరూ కూడా అక్కడ వివాహం గురించి ఆలోచిస్తారు. Think about meeting people and food. అక్కడ ఉన్న వారందరూ కూడా వీరిని కలుద్దాము భోజనం గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. And the young man was from Iran. ఒక యవనస్తుడు ఇరాన్ నుంచి ఒక వ్యక్తి I had వచ్చాడు. met him when he first became a Christian. ఆయన మొదటిగా ఎప్పుడైతే క్రైస్తవుడు అయినానో ఆయన నేను కలుస్తూ He said, వచ్చాను. "Bert, I want you to meet my brother." ఆయన వచ్చి చెప్తూ వచ్చినాడు, బట్ నా సహోదరుని ఒకసారి కలువు. And he's a Muslim. ఆయన ముస్లిం. And he's first time in a Christian event. ఆయన మొట్టమొదటిసారిగా ఈ యొక్క క్రిస్టియన్ ఈవెంట్ కి ఆయన As వచ్చినాడు. I mean, he says, and the brother says, "Can I have a Bible? Can I have a New Testament?" ఆయన అడుగుతూ వచ్చినాడు, మొహమ్మదీయుడు అయినప్పటికీ నాకు ఒక బైబిల్ నాకు ఇస్తావా అని. I had to leave the wedding, go to my car, open the trunk, and I had a New అక్కడ Testament. వివాహాన్ని వదిలిపెట్టి కారు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క న్యూ టెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాడు, ఆయనకు అందిస్తూ వచ్చినారు. Oh, he's just so thankful. He's so happy ఆయన ఎంతో సంతోషపడుతూ because వచ్చాడు. his brother had got converted through the Bible. ఆ యొక్క వాక్యము దేవుని బైబిల్ ద్వారా తన సహోదరుడు కూడా దేవుని అంగీకరిస్తూ వచ్చినాడు. And he just came because his brother invited him. ఆయన ఎందుకు వచ్చినాడు అంటే తన సహోదరుడు ఆయనను ఆహ్వానించినాడు కాబట్టి. Just so simple. అదెంతో సరళమైనది. But you can't give a Bible if you don't have it. నీ దగ్గర ఒకవేళ బైబిల్ లేకపోతే నువ్వు That's ఇవ్వలేవు. why I have 2 boxes of books at the back there. వెనకాల మీ కొరకే 2 బాక్సుల బుక్స్ నేను తీసుకొని వచ్చిన. This time, when you go to the back and you see those books, I'd like you to take one, but give a donation for the book. All the money will go for my trip to India. ఈ వారము మీరు వెనుకకు వెళ్ళి దయచేసి బుక్స్ తీసుకోండి. తీసుకున్నప్పుడు మీరు ఏదైనా డొనేషన్ దానికి అనుగ్రహిస్తే అది ఇండియాలో పరిచయ కొరకు అంకుల్ So వాడతారు. the second point is responsibilities. The second one, all of us are given responsibilities according to God's will. మనందరికీ కూడా దేవుడు బాధ్యతలను అనుగ్రహించినాడు. అవి దేవుని యొక్క చిత్తానుసారముగా ఆ యొక్క సామర్థ్యము కొలది దేవుడు అనుగ్రహించాడు. Everything comes from God. సమస్తము కూడా దేవుని దగ్గర నుంచే వస్తుంది. Everything comes from God. సమస్తము కూడా దేవుని If యొద్ద నుంచి God వస్తుంది. blessed you a lot, దేవుడు నిన్ను అధికముగా ఆశీర్వదిస్తాడు. you have to give an account to God for a lot. నీవు ఏదైతే అధికముగా దేవుడు ఇచ్చినాడో దాని విషయమై నువ్వు దేవునికి జవాబుదారివి. What are you doing with what God has given you? దేవుడు నీకేమైతే ఇచ్చినాడో దాని విషయంలో నువ్వేం చేస్తా ఉన్నావు? How are you using your gifts? నీ బహుమానములను కృపావరములను ఏ విధముగా నువ్వు వాడుతూ ఉన్నావు? Your abilities, నీ సామర్థ్యము, your finances, నీ యొక్క ఆర్థిక నీ డబ్బు విషయమైన. because it all came from Him. ఎందుకనంటే అవన్నీ కూడా దేవుని యొద్ద నుంచే నువ్వు పొందుకున్నావు. Are you using them for yourself or for the Lord? అవి నీ కొరకు వాడుతూ ఉన్నావా లేదు అంటే దేవుని కొరకు వాడుతూ ఉన్నావా? That my third point was 3 ways to sow. ఈ యొక్క మూడవ అంశము మాట, ఈ 3 విధాలుగా మనం విత్తగలుగుతాం. I come from a farm. నేను ఈ యొక్క వ్యవసాయ కుటుంబం నుంచి నేను వచ్చినాను. Everyone can sow. అందరూ కూడా ఆ యొక్క విత్తనాలు వేయగలుగుతారు. Even birds can sow. They pick up some seeds and they drop it somewhere. ఈ యొక్క ఆకాశ పక్షులు కూడా అవి కూడా విత్తగలుగుతాయి. Birds can sow. ఈ యొక్క ఆకాశ పక్షులు అవి కూడా విత్తగలుగుతాయి. If you have some fruit and you have the pit in the center and you drop it in some place, it might become a tree. ఒకవేళ నువ్వు ఫ్రూట్ తిన్న తర్వాత కొన్ని విత్తనాలు నువ్వు అక్కడెక్కడైనా పడేస్తే అవి రానున్న దినాల్లో ఒక చెట్టుగా మారవచ్చు. Anyone can sow. ఎవరైనా విత్తనము వేయగలుగుతారు. But how are you sowing? కానీ ఏ విధముగా నువ్వు What should we be sowing? ఏ విధముగా విత్తుతున్నావు అనేటిది ప్రాముఖ్యం. I give 3 examples. నేను 3 ఉదాహరణలు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. 3 examples. 3 ఉదాహరణలు. Number 1, Billy Graham. మొదటిగా బిల్లీ గ్రహాం అన్న వ్యక్తి Great preacher. గొప్ప బోధకుడు. He preached to more millions of people than anyone else. ఎంతో మంది లక్షల కొలది వ్యక్తులకి ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. Someone said to him, ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి అన్నారు, "You will get such a great reward. నీవు చాలా గొప్ప బహుమానము నీవు పొందుకోబోతూ ఉన్నావు. Because you help millions of people find Jesus." ఎందుకనంటే ఈ యేసు ప్రభువుని కనుగొనుటకు ఎంతో మందికి నువ్వు సువార్తను అందించినావు. He said, "No. ఆయన చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, I have millions of people praying for me. నా కొరకు లక్షల మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. I never go to any city unless there's thousands of people praying for me." నేను ఏ పట్టణానికైనా నా కొరకు 1000 మంది ప్రార్థించకపోతే నేను ఆ పట్టణానికి వెళ్ళను అని చెప్తూ If ఉన్నాడు. they are praying, వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే God uses them. దేవుడు వారిని వాడుకుంటూ ఉంటాడు. That's why I'm seeing so many people come to Jesus. వారి ప్రార్థనలు బట్టి అందునిమిత్తమే నేను ఇంతమందికి సువార్తను You ప్రకటించగలుగుతాను. see, you can get a reward. No, you can be doing things that nobody knows about, but God sees it. నీవు రహస్యంగా చేస్తున్న ప్రార్థనలు ఎవరు చూడకపోయినా కానీ దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి నీవు బహుమానమును పొందుకోగలుగుతావు. I am so honored when I see that people are praying for my wife and I. ఎప్పుడైతే నా కొరకు నా భార్య కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎంతగానో సంతోషపడుతూ వస్తూ ఉన్నాను. George Rivers, second one.
రెండో వ్యక్తి జార్జ్ ఓవర్. He was converted through Billy Graham. ఆయనే బిల్లీ గ్రహం ద్వారా ఆయన దేవుని అంగీకరిస్తూ వచ్చినాడు. Then he went on to motivate thousands of people to reach millions of people with the gospel. ఆయన యొక్క స్వార్థ కొరకు ఎంతో మంది వేల మందిని ఆయన ప్రోత్సహిస్తూ వచ్చినాడు. He affected my life. ఆయన నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తూ వచ్చినాడు. Especially his passion to distribute literature. ఈ యొక్క పత్రికలు లేదంటే సువార్త పత్రికలు వేరే వారికి అందించే విషయంలో ఎంతో ప్రభావితము But it చేస్తూ was also someone that was praying for him that helped him in high school to become a believer. ఆయన యేసు ప్రభువును అంగీకరించడానికి హై స్కూల్లో ఆయన కొరకు వేరే వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. And then prayer is so important. ఈ యొక్క ప్రార్థన అనేటిది ఈ యొక్క విత్తు You're విషయంలో sowing ఎంతో a seed. ప్రాముఖ్యం. నీవు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నీ యొక్క విత్తనమును నువ్వు విత్తుతూ ఉన్నావు. Through prayer. ప్రార్థన ద్వారా God will honor that. దేవుడు దాన్ని గణపరుస్తాడు. And one of the great books that I'm able to give out in India, they're just reprinting that in Nepali. By the way, our brother from Nepal. They're reprinting that in Nepali because it's out of print and because I gave some money to them. Now we're getting 1,000 copies in Nepali. సో Touch the world through prayer. ఈ టచ్ ద వరల్డ్ త్రూ ప్రేయర్ అన్న ఈ పుస్తకాన్ని నేను ఇండియాలో ఎంతో మందికి ఇవ్వబోతున్నాను. ఇది నేపాల్కి కూడా ఆ యొక్క తర్జుమా చేయబడతా ఉంది. And the same author, there's hundreds of these books in Telugu and Tamil called The Blaze for God. ఈ యొక్క బ్లేస్ ఫర్ గాడ్ అన్న అదే సేమ్ ఆథర్ ఈ పుస్తకాన్ని కూడా రాస్తూ వచ్చారు. Maybe they'll forget me వాళ్ళని when I మర్చిపోవచ్చు. speak there. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని మర్చిపోవచ్చు. But we're going to give hundreds, thousands of these books away to the leaders in India. కానీ అక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న నాయకులకు ఎంతో మందికి ఈ యొక్క పుస్తకాలని మేము ఇవ్వబోతున్నాం. This is God's seed to equip people to be more on fire for God and equip them to do God's work. ఇది ఒక చిన్న విత్తనము లాగా ఎప్పుడైతే మనం ఇస్తామో వారి జీవితంలో దేవుని కొరకు ఇంకా రోషముగా బ్రతకడానికి సహాయపడుతూ ఉంటుంది. Another way to sow is good deeds. ఇంకొక విత్తే విషయంలో ఇంకొక అంశం ఏంటిది అంటే మంచి పనులు చేయడము. Ephesians 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. We are God's handiwork created in Christ Jesus to do good works which God prepared in advance for us to do. మనము దేవుని కొరకు సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. And that includes hospitality. అది దాంట్లో ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చేటిది కూడా కనబడతా ఉంది. I always tell people if you come here they get free food. నేను ఇక్కడికి వచ్చే వారందరికీ ఎంతో మందికి చెప్తూ ఉంటాను, ఇక్కడికి సియోను ప్రార్థన మందిరానికి వస్తే మీకు ఇక్కడ భోజనం దొరుకుతుంది. But your hospitality should not be limited to here. It should be your own home. Invite people to your home. ఈ ఆతిథ్యం అనేటిది ఏదో సంఘంలో మాత్రమే కాదు, మీ ఇంటికి కూడా మీరు ఆతిథ్యం అనేటిది అనుగ్రహించాలి. And the last way to sow is partnership. ఈ యొక్క చివరిగా ఈ యొక్క విత్తే విషయంలో పార్ట్నర్షిప్ అన్న అంశము. Philippians chapter 4. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 to 18. 14వ వచనం నుంచి 18వ వచనం. Paul wrote this letter from prison. ఈ యొక్క పౌలు ఈ యొక్క పత్రికని చెరసాలలో ఉండి రాస్తూ వచ్చినాడు. In the times of Rome they don't have much, there's not much luxury in the prison. ఆ యొక్క రోమా ఆ సమయంలో ఆ యొక్క చెరసాలలో అంత సుఖంగా ఉండేటిదేం కాదు. Here if you go to prison, some people purposely go to prison because then they don't have to go through the cold winter. Some people do. కొంతమంది ఉద్దేశపూర్వకంగా చలిని తప్పించుకోవడానికి చెరసాలలోకి వెళ్తా ఉంటారు. They're living on the street. వాళ్ళు ఈ యొక్క స్ట్రీట్స్ లో ఉండే బదులు So it's cold in the winter time. ఇక్కడ బయట చాలా చల్లగా స్నో. But if they commit a small crime, they can go to prison and get everything free from the government. So very nice hotel there. ఈ చలిని తప్పించుకోవడానికి ఏదో చిన్న తప్పు చేసి ఆ తప్పును అనుసారంగా చెరసాలలో ఉండి అక్కడ వెచ్చగా ఉండగలుగుతారు. I visited these prisons for 10 years, so I know exactly what they look like. నేను 10 సంవత్సరాలు ఈ యొక్క ప్రిజన్స్ చెరసాలను నేను దర్శిస్తూ వచ్చినాను. అవి ఎలాగునో ఉంటే నాకు బహు స్పష్టంగా తెలుసు. But this is the time of 2000 years ago. కానీ ఒకవేళ 2000 సంవత్సరాల క్రితము ఒకవేళ ఆలోచిస్తే, and Paul was in need. పౌలు ఒక అవసరతలో ఉన్నాడు. He needed supplies. ఆయన ఒక అవసరతలో ఉన్నాడు. He needed support. ఆయనకి సపోర్ట్ అవసరం. He needed food. ఆయనకి భోజనం కావాలి. And these Philippian Christians were the ones that helped him. ఇక్కడున్న ఫిలిప్పీలకి సంఘంలో ఉన్న విశ్వాసులు పౌలుకి సాయం చేస్తూ వచ్చినారు. In verse 16, 16వ వచనంలో, chapter 4, 4వ అధ్యాయము when I was in Thessalonica, you sent me aid more than once when I was in need. ఇక్కడ మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసితిరి. They loved Paul.
వాళ్ళు పౌలుని ఎంతో ప్రేమిస్తూ He's వచ్చారు. their spiritual father. ఆయన ఆత్మీయమైన తండ్రి అని చూస్తున్నారు. They owe their life through him. వారి యొక్క జీవితం అంతా కూడా పౌలుకి ఎంతగానో వారు So they were willing to do anything for him. పౌలు కొరకు వారు ఏమి చేయడానికైనా సిద్ధపడ్డారు. And Paul thanks them. పౌలు వారి విషయమై కృతజ్ఞతలు That's one చెల్లిస్తున్నారు. of the reasons for this book. ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశం అదే. I'd like to tell you that if I'm not able to make this trip by myself. ఈ యొక్క ప్రయాణం, ఈ ట్రిప్ అనేటిది నా సొంతంగా నేను చేయలేను. I counted all the people that supported us so far. నేను ఇంతవరకు మాకు సాయం చేసిన వారందరినీ కూడా కౌంట్ చేస్తూ వచ్చాను. Almost 30 people 30 మంది have supported us in this journey ఈ యొక్క ప్రయాణంలో ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినారు. to give us $15,000. ఈ యొక్క 15,000 ఆ యొక్క డాలర్స్ ఇవ్వడానికి. And so we are able to help people తద్వారా మేము వేరే వారికి సాయం చేయడానికి. because people partner with us. ఎందుకంటే వేరే వారు కూడా మాతో కలిసి పని చేస్తూ They pray ఉన్నారు. for us. వారు మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. They give us support. వారు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. So will you sow with us so we can reap a harvest? మాతో కలిసి మీరు కూడా విత్తుతారా, తద్వారా మనం పంటని చేకూర్చడానికి? Will you pray and support us on this journey? ఈ ప్రయాణంలో మా కొరకు ప్రార్థన చేస్తూ మాకు సహాయం చేయగలుగుతారా మీరు? We'll be so honored and blessed. తద్వారా మేము ఎంతగానో దేవునికి మహిమను తీసుకొని వస్తాం. Then of course there's the response of workers to responsibilities. దాని తర్వాత ఈ యొక్క బాధ్యత కొరకైన ఆ యొక్క ప్రతిస్పందన. What do you do with these things that God gave you? దేవుడు నీకు అనుగ్రహించిన వాటిని ఏం చేస్తా ఉన్నావు? In that one parable of Matthew 25, ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న ఉపమానంలో one person doubled the gift that God gave. ఒక వ్యక్తి దేవుడిచ్చిన ఆ యొక్క బహుమానంను రెండంతలుగా ఆయన చేస్తూ And the వచ్చాడు. second person also doubled. రెండో వ్యక్తి కూడా రెండంతలుగా చేస్తున్నాడు. And the third person, మూడో వ్యక్తి ఏం చేస్తున్నాడు? he buried it. దాన్ని సమాధి He చేసి hid it. ఆయన He didn't దాచిపెట్టాడు. do anything with it. దేవుడిచ్చిన తలాంతుని ఆయన ఏమి కూడా చేయలేదు దాంతో. So you can respond by wasting the resources God gave you or use them for His glory. దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క వాటన్నిటిని నీవు వాటిని వాడుకొనైనా వాడుకోవచ్చు, లేదు అంటే వాటిని దాచిపెట్టేయచ్చు. And that brings us to our tough point. అదే ఈ యొక్క మూడవ ఎంతో ప్రాముఖ్యమైన అంశం. When you get to heaven, ఎప్పుడైతే నువ్వు పరలోకానికి వెళ్తావో, are you going to come? Are you going to answer to God for wasted time and wasted resources, or God's going to bless you because you multiply the resources? పరలోకానికి వెళ్ళినప్పుడు నీవు ఆ యొక్క సమయమును దేవునికి ఇచ్చిన తలాంతులు అన్నిటినీ కూడా నీవు నిరాకరిస్తూ వేస్ట్ చేసిన వాడిగా ఉంటావా, లేదు అంటే దేవుడు ఇచ్చిన వాటన్నిటిని నువ్వు రెండంతలుగా వాడుతూ దేవుని ఎదుట నిలబడతావా? In that sense, you might be sad when you get to heaven. ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే పరలోకంలో మనం ఎంతో చింతిస్తూ ఉంటాము. My third point is, what foundation are you building on? నీవు ఎలాంటి పునాది మీద నీవు కట్టబడతా ఉన్నావు? మూడో అంశముగా, have you seen buildings and like this bridge or other buildings that were badly built and then 5 or 10 years later ఈ యొక్క కట్టడాలు there was a big accident? ఈ యొక్క బిల్డింగ్స్ అయినా బ్రిడ్జెస్ అయినా వాళ్ళు కట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలలోనే 5-10 సంవత్సరాలలో కూలిపోవడము, దాని తద్వారా ఎన్నో జీవితాలు కోల్పోవడం అనేది చూస్తూ ఉంటాం కదా. This was a famous bridge in Washington state. ఇది వాషింగ్టన్ స్టేట్ లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆ యొక్క It బ్రిడ్జ్. collapsed after 6 months of its opening. అది కట్టిన ఆ యొక్క ఓపెనింగ్ తర్వాత 6 నెలల్లో అది కూలిపోతూ వచ్చింది. The bridge was nicknamed Galloping Goethe when it buckled and twisted even just with 40-mile-an-hour winds. ఆ యొక్క బ్రిడ్జ్ కి ముద్దు పేరుగా వాళ్ళు గ్యాలపింగ్ గెట్రా అని పెట్టినారు. ఎప్పుడైతే కొన్ని ఆ యొక్క గాలులు వచ్చినప్పుడు దాని ద్వారా అది కూలిపోతూ వచ్చింది. Because the workers used cheap material to build this bridge. ఎందుకనంటే అక్కడ పని చేసేవారు వారెంతో చీప్ పరికరాలను వాళ్ళు వాడుతూ వచ్చినారు. In 1 Corinthians 3:12-15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ Paul వచనం. uses the building as an analogy of how we are to build. ఇక్కడ పౌలు ఈ యొక్క కట్టడము అనేటిది మనం ఏ విధముగా కట్టాలి అనేటిది ఇక్కడ ఒక ఉద్దేశం బయలుపరుస్తున్నాడు. Some people build on gold, silver, costly stones. కొంతమంది బంగారము మీద, వెండి మీద, పునాది మీద వాళ్ళు కడతా ఉన్నారు. Some people build on wood, hay or straw. కొంతమంది కర్ర, గడ్డి, కోయకాలు వీటి మీద వాళ్ళు కడుతూ ఉన్నారు. And one day it will show.
ఒక దినము నీవు దేని మీద కట్టినావు అనేటిది కనపరచబడుతుంది. through fire. ఆ యొక్క మంటని ఎప్పుడైతే తీసుకొని వస్తాం, And the wood and the hay and the straw will be burnt. అక్కడ కర్ర, గడ్డి, కోయకాలు ఇవన్నీ కూడా మంట, అగ్ని వచ్చినప్పుడు, పరీక్షకు వచ్చినప్పుడు అవన్నీ కూడా కాల్చివేయబడతాయి. Look verse 14. 14వ వచనం మనం If చూస్తే, what has been built survive, the builder will get a reward. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. But if the building gets burned up, the builder will suffer loss, but yet will be saved. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనుటకు రక్షింపబడును. Even though only as one escaping through the flames. ఈ యొక్క మంట నుంచి ఒకడు తప్పించుకోవచ్చు. Is this how you want to get to heaven? ఈలాగున పరలోకానికి వెళ్ళాలని సిద్ధపడుతూ ఉన్నావా? You just want to get there? ఏదో అక్కడికి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నావా? Just barely? అక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నావా? Or you will want to show something to Jesus? లేదు అంటే యేసు ప్రభు కొరకు దేవాన్ని నీ పనులు చేసినను చూపించాలని ఇష్టపడుతూ ఉన్నావా? God's rewards in eternity are based upon the investment of your life for Christ here and now. ఈ యొక్క పరలోకములో దేవుడు మనకిచ్చే బహుమానాలు అనేటివి ఈ లోకములో మనము దేవుని కొరకు ఎలాగున జీవిస్తూ ఉన్నాము, ఎలాగున పని చేస్తున్నాము వాటి మీద ఆధారపడి ఉన్నాయి. This means your deeds. దాని అర్థము నీ పనులు, How you spend your time. నీ సమయాన్ని ఎలాగున నీవు గడుపుతూ Your ఉన్నావు, giving. నీవు ఇచ్చే విషయములో, Your prayers. నీ ప్రార్థన విషయం, Even giving a cup of cold water. నీవు చల్లని నీళ్లును అనుగ్రహించిన God sees everything. దేవుడు సమస్తము కూడా చూస్తాడు. He knows our hearts. దేవుడికి మన హృదయం ఎరిగి ఉన్నాడు. How much did you think about heaven this past week? ఈ గత వారములో పరలోకం విషయమై ఎంతగానో ఆలోచిస్తూ వచ్చినావు? I wonder. We're so busy with this earth. మనం ఈ లోకములో ఉన్న వాటి విషయంలో ఎంతగానో మనం బిజీగా ఉంటాము. But what counts? What counts forever? కానీ నిత్యము ఏది నిలిచి ఉంటుంది? I confess I think more about heaven because of my age now. ఇప్పుడున్న నా వయసుని బట్టి ఈ యొక్క పరలోకం గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను. But I want to say that the next point, rewards are biblical. ఈ యొక్క ఇంకొక అంశము, 4వ అంశం మనం చూస్తే ఈ యొక్క బహుమానములు అనేటివి వాక్యానుసారమై ఉన్నది. There's 2 judgments coming. ఈ యొక్క 2 ఆ యొక్క తీర్పులు అనేటివి రాబోతూ ఉన్నాయి. Every one of you will be in one of those judgments. ఇక్కడున్న మనలో అందరము కూడా ఏదో ఒక తీర్పులో మనం కనబడతాం. The whole world will be judged. ప్రతి ఈ లోకమంతా కూడా ఆ యొక్క తీర్పులోనికి రాబడుతూ ఉన్నది. But the first one is the great white throne. ఈ యొక్క మొదటిది ఈ యొక్క ధవలమైన మహాసింహాసనమును ఆ యొక్క తీర్పు. Found in Revelation 20. అది ప్రకటన 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. And everyone, all the people that are not written in the book of life will be at that judgment. ఈ యొక్క జీవ గ్రంథములో వారి పేరు లెక్కించబడకపోతే ఆ తీర్పు దినమున వాళ్ళు కనబడతారు అక్కడ. If you don't know Jesus, యేసు ప్రభుని ఇంకా నువ్వు ఎరిగి if ఉండకపోతే, you don't belong to him, ఆయనకి నీవు సంబంధించిన వాడిగా లేకపోతే you will be judged. నీవు తీర్పు తీర్చబడతావు. You'll be eternally separated from God. నీవు నిత్యము కూడా దేవుని నుంచి వేరు చేయబడతావు. This should cause us to cry. ఈ విషయము నిన్నెంతగానో చింతించి మనల్ని బాధ పెట్టేదిగా ఉండాలి. For those that will be facing that judgment. ఆ యొక్క తీర్పుని ఎవరైతే ఎదుర్కోబోతా ఉన్నారో ఎంతో భయంకరమైనది. But the other judgment will be the judgment seat of Christ. కానీ ఇంకొకటి ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క సింహాసన పీఠము. And this is for believers. ఇది విశ్వాసుల కొరకు. Every one of you. ఇక్కడున్న మనందరం If you belong to Jesus, నీవు యేసు ప్రభుకి సంబంధించిన you will వ్యక్తి appear before the judgment seat of Christ. 2 Corinthians 5:10. ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచన ప్రకారము ఈ యొక్క క్రీస్తు సింహాసన న్యాయపీఠం ఎదుట మనం And ప్రత్యక్షపడతాం. you will receive what is due for the things done while you're in the body, whether good or bad. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. That should cause us to think. ఈ యొక్క రెండవ తీర్పు అనేటిది మనం Confess even this week you maybe wasted your time. ఒకవేళ గత వారం అంతా కూడా నీ సమయాన్ని వృధా చేస్తూ వచ్చినావేమో. Maybe you wasted some money. నీ యొక్క డబ్బుని నువ్వు వృధా చేస్తూ వచ్చినావేమో. You will here in this earthly life we will go through difficulties like trials, suffering, loss, sickness. ఈ లోకంలో మనం ఎన్నో కష్టాలు కూడా మనం వెళ్తూ ఉండొచ్చు. అనారోగ్యము లేదు అంటే ఎవరైనా కోల్పోవడం ఇవన్నీ వీటన్నిటి కూడా మనం వెళ్తూ ఉండొచ్చు. But in this the life to come everything will be rectified. కానీ ఆ యొక్క వచ్చే జీవితం ఆ యొక్క రాబోయే దినాలలో ఇవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. Whatever you receive from God, Jesus at that judgment seat of Christ, you will never be able to say that's not fair.
ఏదైతే నువ్వు యేసు క్రీస్తు ప్రభువారు దేవుని దగ్గర నుంచి ఆ యొక్క క్రీస్తు సింహాసన పీఠము దగ్గర నువ్వు పొందుకుంటూ ఉన్నావో ఆ సమయంలో ఇది న్యాయము కాదు అని నువ్వు వాదించలేవు. So finally we come to the 5 crowns that are mentioned. ఈ యొక్క చివరిదిగా మనం ఇక్కడ బయలుపరచబడిన 5 కిరీటముల గురించి మనము చూడబోతున్నాం. So at the Olympics they got the gold medal. ఈ యొక్క ఒలింపిక్స్ లో వాళ్ళకి ఈ యొక్క గోల్డ్ మెడల్ వారికి అందిస్తూ వచ్చినారు. In a year or two people forget. ఒక 2 సంవత్సరాల తర్వాత వారికి పొందుకున్నది అంత చాలా మంది మర్చిపోతారు. Maybe even the gold medal collects dust. ఆ యొక్క గోల్డ్ మెడల్ కూడా అది కూడా తుప్పు పట్టిపోతూ ఉండొచ్చు. But here God says there are 5 crowns. దేవుడు ఇక్కడ 5 కిరీటముల గురించి దేవుడు చెప్తున్నాడు. And our God is a God who's a giver and a rewarder. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనకు అనుగ్రహించే దేవుడు, మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. He wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. He wants to reward those who earnestly seek him. ఎవరైతే ఆయనను వెతుకుతూ ఉంటారో వారిని దీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. Hebrews 11:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ప్రకారం It says that he rewards those who earnestly seek him. ఎవరైతే ఆయనని ఇష్టపూర్వకముగా ఆయన తను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. This week, ఈ యొక్క వారంలో did you earnestly seek God? యథార్థంగా నీవు దేవుని వెతుకుతూ వచ్చినావా? He will reward you. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. That's why we need to spend time in God's word. అందునిమిత్తమే మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారంగా ఉండాలి. Crown of righteousness is 2 Timothy 4:8. ఈ యొక్క 2 తిమోతి 4:8 వచన ప్రకారం Paul says, నీతి కిరీటము "They're in store for me the crown of righteousness." ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క నీతి కిరీటము దేవుడు నా కొరకు దాచి ఉంచినాడు అని. But he says this will come to me on that day, not only to me but all who long for his appearing. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. Paul's going to die soon. పౌలు ఇంకో కొన్ని దినాలలో ఆయన He's at చనిపోబోతున్నాడు. the end of his life. ఆయన చివరి దినాలలో ఉన్నాడు. And he says he had fought the good fight. ఆయన చెప్తున్నాడు నేను మంచి పోరాటమును He's పోరాడుతున్నాను. finishing the race. ఆయన పరుగు పందెమును ముగిస్తూ He వచ్చినాడు. kept the faith. ఆయన విశ్వాసాన్ని He కాపాడుకున్నాడు. longed for Christ to come. ఆయన యేసు ప్రభు రావాలి అని ఆపేక్షిస్తూ వచ్చినాడు. I long for Christ to come. There's so many challenges and problems in this world, even in our own country. ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు, మన దేశంలో కూడా ఎన్నో కష్టాలతో ఉన్నాము. ఈ దేవుడు రావాలి అని నేను ఎంతగానో ఆపేక్షిస్తూ ఉన్నాను. This crown is for those who keep going to the end, no matter what. ఈ యొక్క నీతి కిరీటం ఎవరికి అంటే ఎవరైతే దేవుని కొరకు పరిగెడుతూ ఉంటారో ఏ పరిస్థితి అయినా క్రీస్తు కొరకు పరిగెత్తే వారి కొరకు ఈ నీతి కిరీటము There's several other 4 more crowns. ఇంకా 4 కిరీటములు There's the crown of victory. ఈ యొక్క జయవంతమైన కిరీటము. We're 1 Corinthians 9:25 to 27. ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27వ వచనం వరకు. It's also called the imperishable crown. అక్కడ అక్షయమైన కిరీటము గురించి మాట్లాడుతున్నది. Here the athletes will get a crown or gold, but it will not last. ఇక్కడ అథ్లెట్స్ వీళ్ళందరూ కూడా పరుగు పందెంలో వాళ్ళు గెలవచ్చు, వాళ్ళకి ఆ యొక్క బహుమానం రావచ్చు, కానీ అది క్షయమైనది. This crown will last forever. కానీ ఈ కిరీటం మాత్రము అక్షయమైన కిరీటము, అది నిత్యము ఉంటుంది. That's what Paul is saying. అదే పౌలు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. And then there's the crown of rejoicing. ఈ యొక్క సంతోషకరమైన ఆ యొక్క కిరీటము. That's an interesting crown. ఇదెంతో ఆశ్చర్యమును కనిపించే ఆ యొక్క కిరీటము. We're at 1 Thessalonians 2:19. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:19 వచనము. Paul is writing this letter. పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు 2 Thessalonians. ఈ యొక్క To the Thessalonians. తెస్సలోనిక సంఘానికి. He said, "What is our hope? మన యొక్క నిరీక్షణ ఏంటిది? What is our joy? మన సంతోషం ఏంటిది? Or the crown మన కిరీటం in which ఏంటి? we will glory? మనం దేంట్లో అతిశయపడతాము? Is it not you? అది నీలో కాదు, You! నీవు కాదు, You are the crown. నీవు కాదు. I influenced your life. నేను నీ జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. I helped you to come to Jesus. దేవుని దగ్గరికి రావడానికి సాయం చేయొచ్చు. I helped you to follow Jesus. నీవు యేసు ప్రభువుని వెంబడించడానికి సాయం So చేయొచ్చు. you're my crown. నీవు నా కిరీటము అనొచ్చు. I'm going to meet people in India that I impacted 50 years ago and I can't even remember. నేను 50 సంవత్సరాల క్రితం ఎంతో మందిని ప్రభావితం చేసిన చాలా మంది నేను గుర్తులే. You took me to the children's camp. మీరు ఈ యొక్క చిల్డ్రన్స్ క్యాంప్ కి తీసుకొని వెళ్ళినారు. One that was a girl from India that wrote to me some years ago. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇండియా నుంచి ఒక స్త్రీ ఒక లెటర్ రాసి, You were driving that truck. ఆ యొక్క ట్రక్ ని నువ్వు You నడుపుతున్నావు. took our family and I joined the children's camp. నీవు మా కుటుంబాన్ని ఆ యొక్క చిల్డ్రన్స్ క్యాంప్ కి నువ్వు తీసుకొని వెళ్తూ వచ్చినావు. And I'm following Jesus today. నేను ఈ దినము యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాను. You think I remember that? నేను అది చెప్తే నాకు గుర్తుంటది అనుకుంటున్నారా? I can hardly remember people I met yesterday. నిన్న కలిసిన వారిని గుర్తుపెట్టుకోవడమే కష్టం. But
You know, God knows. Everything's written down. కానీ దేవుడికి తెలుసు సమస్తము కూడా లిఖింపబడి ఉన్నది. People you have helped. నువ్వు ఎవరికైతే సహాయం People you have చేసావో, encouraged. ఎవరినైతే People you ప్రోత్సహించావో, have blessed. ఎవరినైతే These are ఆశీర్వదించావో, your crown. ఇదే నీ కిరీటము. You forgot them. నీవు మర్చిపోయిండు. They'll meet you in heaven. వారు పరలోకములో నిన్ను కలుసుకోబోతారు. Thank you, dear sister. నన్ను Thank you, dear brother. సహోదరుడా నీకు వందనాలు, సహోదరి నీకు వందనాలు అని చెప్తారు. You came to my home. నీవు నా ఇంటికి వచ్చినావు, You helped me. You prayed for me. నా అవసరతలో సాయం చేసినావు, నా అవసరతలో ప్రార్థన Crown చేసినావు. of rejoicing. ఈ యొక్క అతిశయమైన కిరీటము, Then అతిశయ there's a కిరీటము. fourth crown called the crown of life. 4వ కిరీటము జీవ కిరీటము. This is the one that where you are tested and persevere under trial. James 1:12. ఈ యొక్క యాకోబు 1వ అధ్యాయము 12వ వచనంలో నీవు ఆ యొక్క కష్టకరమైన పరిస్థితిలో నీవు నిలబడము. I don't like these trials. ఈ యొక్క కష్టాలనేటి నాకు ఇష్టం లేదు, I don't like this testing. ఈ యొక్క పరీక్షలు నాకు ఇష్టం లేదు. But God says it's good for you. కానీ దేవుడు అంటున్నాడు When ఇది you- నీకు మంచిది. When you keep your faith నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా and ఈ you keep పరీక్షలో? going, నువ్వు ముందుకెళ్తావా? like Joseph in prison, యోసేపు ఏ విధముగానైతే చెరసాలలో you will ఉన్నాడో, receive the crown of life నీవు జీవ కిరీటమును నీవు పొందుకుంటావు. that God has promised to all who love him. ఆయనని ప్రేమించు వారికి దేవుడి వాగ్దానమును, ఈ జీవ కిరీటమును ఇస్తానని వాగ్దానం చేసినాడు. And then there's one more crown, అని చివరిదిగా ఇంకొక కిరీటము, the crown of glory. మహిమా కిరీటము. This is for Prasant. 1 Peter 5, 1-4, 1 and 4. 1 పేతురు 5వ అధ్యాయము, It's to the elders, the people who serve in the church. 1 పేతురు 5 1వ అధ్యాయము 4వ వచనము. To Michael, to Yada, Yude, whoever else is leaders in the church. ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో వారి కొరకు దేవుడు అనుగ్రహించే కిరీటము. And he talks about your work in the church. నీవు సంఘములో చేస్తున్న పని, You're taking responsibility. నీవు బాధ్యతలను You're తీసుకుంటున్నావు. helping people who come to the church. ఎవరైతే సంఘానికి వస్తున్నారో వారికి సాయం చేస్తూ ఉన్నావు. These are for people working in the church. దేవుని మందిరములో దేవుని కొరకు పని చేసే వారికి Verse ఇచ్చే 4, కిరీటం. and the 4వ chief వచనం. shepherd appears, you'll receive the crown of glory that will never fade away. ప్రధాని కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. If you're faithful as God's shepherds. నీవు దేవుని కాపరిగా నీవు నమ్మకంగా ఉంటే. But what happens to these crowns? ఈ కిరీటములన్నీ కూడా ఏమో, Maybe he'll have 2 crowns or 3. Maybe I have 1. నాకు ఒక కిరీటం ఉండొచ్చు, ఇంకొకరికి 2-3 కిరీటాలు ఉండొచ్చు. What do we come to? Jesus is going to give these crowns to us. యేసుక్రీస్తు ప్రభువారు ఈ కిరీటాలు మనకు అందించబోతూ What ఉన్నారు. are we going to do with them? వీటిని తీసుకొని మనం ఏం చేస్తాము? You find out in Revelation 4, ప్రకటన 4వ అధ్యాయంలో మనకు verse కనబడుతుంది. 10. 10వ వచనము. This is what happens to your crowns. దేవుడు నీకు ఇచ్చిన కిరీటము అది ఏమవుతా ఉంది Because అనేది. who are we crowning? ఎవరికి ఈ కిరీటమును We're మనం crowning Jesus, King of Kings and Lord of Lords. మనం యేసు క్రీస్తు ప్రభుకి కిరీటమును ధరిస్తూ రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అయిన దేవునికి నమస్కారము చేయబోతున్నాం. Everything coming from Him. సమస్తము కూడా ఆయన దగ్గర నుంచే And the పొందుకుంటున్నాం. elders in verse 10, as they're in heaven meeting Jesus, they lay down crowns before the throne and say, "You are worthy, our Lord God, to receive honor and glory and power." ఈ కిరీటంలో 10వ వచనంలో 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించువానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. Our crowns, our rewards, and everything we have received from Christ, in the end, we want to give everything back to Him. మన యొక్క కిరీటములు, మన బహుమానములు సమస్తము క్రీస్తు నుంచి పొందుకున్న మనము అవన్నిటిని కూడా ఆయన దగ్గర సాష్టాంగపడి ఆయన ఎదుట మనం పెట్టబోతూ ఉన్నాం. Everything comes from Him. సమస్తము కూడా ఆయన యుద్ధ నుంచే వస్తుంది. He created all things. ఆయన సమస్తముని కూడా సృష్టించిన దేవుడు. And that's why we're here today. అందునిమిత్తమే ఈ దినం మనం ఇక్కడ ఉన్నాం. So where are you laying your treasure? నీ సంపదన ఎక్కడ నువ్వు వేస్తూ ఉన్నావు? What are you focused on? దేని మీద నువ్వు కేంద్రీకరించి ముందుకెళ్తూ If you're ఉన్నావు? going to have treasure in heaven, ఒకవేళ పరలోకంలో నీవు సంపదను కలిగి you're ఉంటే going to have to give up some of your treasure here. ఈ లోకంలో నీవు కొన్ని విషయాలను వదులుకోవాల్సి వస్తుంది. Your investments. నీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా ఉంటే, Maybe some of you are involved in investments. కొంతమంది మీలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వాల్వ్ అయినారేమో. I'm not trying to get more investments. I'm trying to give more investments. నాకు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పొందుకోవాలని నా దగ్గర ఉన్నాయని కూడా ఇచ్చేయాలన్న స్థితిలో ఉన్నాను. Because what's going to happen when I die? నేను చనిపోతే ఏమవుతుంది ఇవన్నిటికీ? I don't know. I don't want the government to get it. నేను చనిపోతే ఈ గవర్నమెంట్ ఇవన్నీ తీసుకోవడం So I close with this story. ఒక చిన్న కథతో నేను ముగిస్తాను. At the beginning of the 20th century, ఈ యొక్క 20th century ఆరంభంలో more than 100 years ago, 100 సంవత్సరాల క్రితము Henry Morrison
was the president of Asbury College. హాస్బరీ కాలేజ్ అన్న దానికి హెన్రీ మారిసన్ అతను ప్రెసిడెంట్ గా ఉన్నాడు. And he went on a tour of China. ఆయన చైనాకి ఆయన వెళ్తూ వచ్చాడు ఒకసారి. But his tour was an evangelistic tour. ఆయన ప్రయాణం ఎలాంటిది అంటే ఆ యొక్క సువార్తని ప్రకటించే ప్రయాణం. Every day he was preaching, every day he was traveling. It was a very demanding schedule. ప్రతి దినము కూడా ఆయన ప్రయాణం చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన స్కెడ్యూల్ ఎంతో కష్టంగా ఉన్నది. Totally exhausted. ఎంతగానో అలసిపోతూ వచ్చినాడు. I think that will happen to us at the end of our trip in India. ఈ యొక్క ఇండియాకి వెళ్తే మా పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. Anyway, that's what happened to Henry Morrison. హెన్రీ మారిసన్ కి అలాగనే జరుగుతూ వచ్చింది. So, but this was when he came back. He was going on this ocean liner. ఆయన ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆ ఓషన్ లైనర్ కు ఆయన వెళ్తూ ఉన్నాడు. But it was no ordinary ocean liner. అది ఏదో సామాన్యమైనది కాదు. On the ocean liner was also the president of the United States. అక్కడ ఓషన్ లైనర్ దగ్గర అక్కడ ఈ యొక్క యునైటెడ్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. President Roosevelt. ఆయన పేరు రోజవెల్ట్. And he was coming back from a trip to Africa hunting elephants. ఆయన ఆ యొక్క ఆఫ్రికా నుంచి ఆయన మరలా వెనుకకు వస్తూ ఉన్నాడు. And so when the ship entered the harbor in New York, the crowds lined up for a glimpse of the president. ఎప్పుడైతే ఆ షిప్ ఆ యొక్క న్యూయార్క్ దగ్గరకు వచ్చిందో అక్కడ ఎంతో మంది ప్రెసిడెంట్ ని కలవడానికి వేచి ఉన్నారు. But no one to greet the Morrisons. కానీ ఎంతో మంది ప్రెసిడెంట్ ని కలవడానికి ఉన్నారు కానీ మోరిసన్ ఆయనను కలవడానికి ఎవరు కూడా లేరు. And when he looked, there was the parade welcoming the president. అక్కడ ప్రెసిడెంట్ ని ఆహ్వానించే ఆ యొక్క పరేడ్ అదంతా కూడా వాళ్ళు చేస్తూ And వచ్చారు. all these people welcoming him. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రెసిడెంట్ ని ఆహ్వానిస్తూ ఉన్నారు. And nobody welcoming Henry Morrison. కానీ ఎవరు కూడా ఈ హెన్రీ మోరిసన్ అన్న వ్యక్తిని చూడట్లేదు, ఆహ్వానించట్లేదు. He was forced to wait through a shoulder-to-shoulder crowd assembled for a man who returned from hunting elephants. ఆయన ఎంతగానో ఇరుక్కొని ఆ యొక్క స్థితిలో అక్కడ ఆ గుంపులో ఇక్కడ మోరిసన్ ఉన్నాడు. What was such a sacrifice even worth it? ఇంత శ్రమ చేయడము అది ఏమైనా యోగ్యమేనా అని ఆలోచిస్తున్నాడు. And he was getting upset. ఆయన ఎంతగానో He was నిరుత్సాహపడుతున్నాడు. tempted to give in to bitterness and discouragement. ఆయన నిరుత్సాహపడుతూ ఆయన ఎంతగానో కష్టపడుతూ వస్తున్న పరిస్థితి ఈ హెన్రీ మోరిసన్ అన్న వ్యక్తి. And his wife తన భార్య చెప్తున్న మాట, said to him, ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, But Henry, హెన్రీ, next slide, you're not home yet. హెన్రీ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పింది. You're not home. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదు. You're not home yet. ఇంకా ఇంటికి వెళ్ళలేదు నువ్వు. Maybe somebody forgot to reward you here in the church. ఇక్కడ సంఘములో నీకు ప్రతిఫలం ఇవ్వడానికి కొంతమంది మర్చిపోయినారు. No one gave you a plaque. ఎవరు నీకేమి ఇవ్వలేదు. Nobody thanked you for something. నీవు చేసిన పనికి ఎవరు వచ్చి కృతజ్ఞతలు చెప్పలేదేమో. But you're not home yet. కానీ ఇంకా నీవు ఆ యొక్క నిత్యములో గృహానికి నువ్వు వెళ్ళలేదు. Home is heaven. ఆ యొక్క నిత్య గృహం అనేటిది పరలోకంలో ఉన్నది. That's when the angels and the people will welcome you. అక్కడ దూతలు అక్కడున్న ప్రజలు నిన్ను ఆహ్వానించబోతూ ఉన్నారు. So the blessings, the prizes, the rewards our Lord desires to give you if you are victorious. ఈ యొక్క బహుమతులు ఇవన్నీ కూడా నీకు ఎప్పుడు ఇవ్వబడతాయి అంటే నువ్వు చేయించే వాడిగా ఉంటేనే. If you don't give up. ఒకవేళ నీవు వదులుకోకపోతే, if you lay up treasures in heaven. నీవు పరలోకంలో నీవు సంపదనని నువ్వు వేస్తా ఉంటే that's your home. అది నీవు నిత్యము ఉండే గృహము.